నమస్తే నాన్న. అందరికి అందరు కాదు నాన్న, కొందరు ఆడవాళ్ళని చూస్తే నాకు అనిపించింది వరలక్ష్మి వ్రతము వీళ్ళు అమ్మవారి మీద భక్తితోటి చేసిరా లేకపోతే వీడియోల కోసం చేసిరా అనిపించింది. బొట్లు పెట్టుకుంటా, వాయినాలు ఇచ్చుకుంటా, ఆలింగనం చేసుకుంటా, ఇవి ఎవ్వరికి తెలియనట్టుగా. కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే 4 మంత్రాలు చదువుకుంటా మాత్రం కదా ఎవ్వరు మాత్రం పోస్ట్ పెట్టలే. ఒక అక్కనైతే ఆ బిడ్డను చూసి నేను చెల్లించిపోయినా. మీరు చూడండి అసలు భర్తకి ఎన్నిసార్లు వంగి వంగి నమస్కారాలు పెడుతుందో. నిజంగా ఈ అమ్మాయిని చూసి చాలా మంది ఆడవాళ్ళు నేర్చుకోవాలి. సరే కొందరు మొక్కకుంటమే పర్వాలేదు నాన్న, భర్తకు అంతగానము. మీరు మాత్రం ఇంట్లో భర్తను ప్రేమగా చూసుకొని అన్ని విధాలుగా ఆయనకు సహకరించి కష్ట సుఖాలలో ముఖ్యంగా పడక గదిలో రతీదేవిలాగా ఆయనకు ప్రేమను వంచండి. అవే మీకు పుణ్యాలు. ఇది పాటించండి నాన్న. ఇట్లా మొక్కుతే పుణ్యం కాదు, ఇవి మెయిన్ పుణ్యం అన్నట్టు కదా. ఇంకొకటి మర్చిపోయినా, మీరు అమ్మవార్ల పూజలు చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మవారే ఒక లక్ష్మీ స్వరూపము నిండుగా ఉంటది. మీరు మినీ లక్ష్మీదేవి అన్నట్టు మీరు పూజ చేసేటప్పుడు. కానీ వెనకాల మాత్రం ఈ బొక్కల జాకెట్లు మాత్రం వేయకండి. ఈపులన్నీ మొత్తం బొక్కలు పెట్టుకొని వేస్తారు కదా, అంత ఘోరంగా వేయకండి. ఒక లిమిట్ ఉండాలి దానికి కూడా. చూసేటోళ్ళకి ముద్దు ఉండాలి కదా.